ఓం శ్రీమాత్రే నమః. జూన్ 14వ తారీఖు ఆదివారం అమావాస్య. ఈ అమావాస్య చాలా విశేషమైనది. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ అమావాస్య రోజు అమ్మవారికి ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా వాళ్లకు మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ ఆదిశక్తి కావచ్చు, లేదా ఏదన్నా శక్తిదేవత కావచ్చు, పొలిమేరలో ఉండేటువంటి మీ కులదైవం కావచ్చు, కులదేవత కావచ్చు, ఏ దైవాన్నైనా సరే అమ్మవారిని ఆ రోజు ఎవరైతే పూజ చేస్తారో తప్పకుండా వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అలాగే 15వ తారీఖు సోమవారము సోమవతి అమావాస్య అని పిలువబడుతుంది. ఆ రోజు కూడా అమావాస్య గడియలు ఉన్నాయి. ఎవరైతే పరమేశ్వరుడికి విశేషంగా పూజ చేస్తారో, పూజ కానీ, అభిషేకం కానీ, జపం కానీ, ఎవరైతే సాధన ఆసక్తి ఉన్న వాళ్ళు, ఎవరైతే ఆ పరమేశ్వరు గురించి సాధన చేస్తున్నారో, తంత్రాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు నేర్చుకునే వాళ్ళు ఆ రోజు ఎవరైతే అమావాస్య రోజు ఆ పరమేశ్వరికి పూజ చేస్తారో తప్పకుండా వాళ్ళకి ఆ పరమేశ్వర అనుగ్రహం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.